రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూతురు ఇంటి ఎదుట తల్లి ఆందోళనకు దిగింది. స్థానిక శాంతినగర్లో రేవతి అనే వృద్ధురాలు తమ కుమార్తె అల్లుడిపైన ఆరోపణలు చేస్తూ వారి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను దాదాపు ₹1 కోటి మేర మోసపోయానన్న బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మరణానంతరం వచ్చిన డబ్బులు, బంగారంతో పాటు ఉద్యోగ బెనిఫిట్స్ అన్నీ తీసుకున్నారని, ఇప్పుడు తనను రోడ్డుపైకి వదిలేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రేవతిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మా భర్త పేరు శ్రీశైలం. ఆయన చనిపోయాడు 8 ఏళ్ల క్రితం. చనిపోతే తమ్ముడు మరదలు మంచోళ్ళు కాదు, అమ్మ నేను ఎన్ని రోజులకున్నా నిన్నే నేను జారి పారేయాలి అని చెప్పి ఆయనతో నన్ను ఇక్కడికి ఏదో మాయమాటలు చెప్పి జాయింట్ అకౌంట్ తీసి నన్ను ఇక్కడ తోలుకొని వచ్చినాక నేను వచ్చినాక ఇక నాకు అసలు నా భర్త చచ్చిపోయిన బాధలో నేను ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నా నాకు ఏం అర్థమైతే లేదు. అయితే ఇక ఉన్నా 7 సంవత్సరాలు ఉన్నా. 7 సంవత్సరాలు ఉన్నాక 7 సంవత్సరాల తర్వాత మా కొడుకు ఆరోగ్యం మంచిగా లేకపోతే చూసొత్తాను పోయినాక నిజమే ఆయన ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు, అమ్మ లేదన్న రంది కూడా వానికి ఉన్నది, బాధపడుతుంది మానసికంగా. ఇక నా కొడుకు దగ్గరనే ఉంటా అన్నట్టుగా నేను ఆయన దగ్గరనే ఉన్నా. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది అక్కడనే ఉన్నాక నాకు ఇక ఏం లేకపోయా. నాకు ఈ బంగారం ఇస్తలేదు, బంగారం 9 తులాల బంగారం ఉన్నది, ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి దాచిపెడతా అంటే ఇచ్చినాక ఆ బంగారం ఇవ్వమంటే బంగారం ఇస్తలేదు. నాకు కొత్త రోగాలు నాకు వస్తున్నాయి. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాలంటే నా కొడుకు పరిస్థితి మంచిగా లేదు, వాని దగ్గర లేవు, నా దగ్గర లేవు. ₹1 వెనక లేకుండా తీసేసుకున్నారు.